నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగతి భవన్లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ విశాఖలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం సాగర తీరంలో అమరవీరుల స్తూపం వద్ద నేవీ అధికారుల నివాళి విశాఖలో 3 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి అవంతి వెల్లడి శ్రీకాకుళంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఎగరవేసిన మంత్రి కొడాలి నాని జనగామ జిల్లా దేవరుప్పలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల అపశృతి దారం తెగి కింద పడ్డ జాతీయ పతాకం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించారు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని అమరవీరుల సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు అనంతరం ప్రగతి భవన్ చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులు అర్పించారు దేశానికి వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు ఆయన వెంట పార్లమెంటు పార్టీ నేత కె కేశవరావు ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులున్నారు దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి విశాఖలో జాతీయ జెండా రెపరెపలాడింది రైల్వే శాఖ అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు కరోనా వైరస్ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు విశాఖ సాగర తీరంలో అమరవీరుల స్తూపం వద్ద నేవీ అధికారులు నివాళులు అర్పించారు మరోవైపు టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు For the dedication, courage and selfless service being exhibited by the RIL COVID warriors, in particularly during this difficult time. I also exhort all employees of RIL and their family members and all those associated in the business of this company not to panic in this situation and observe the guidelines that has been given by the government that from time to time to control the spread of this pandemic. Our Honorable Prime Minister has started an economy of 5 trillion by 2024, making India the third largest economy in the world. To this effect, the steel industry, as you are aware, is the backbone of a developing economy and a significant contributor to economic growth. From a mere 1 million ton capacity at the time of independence that we achieved for the first time, during the initial time, India now has become the second largest steel producer in the world with a production of around 112 million tons in 2019. World economy has been affected as measures like lockdown were implemented to prevent the spread of COVID-19. India was also impacted by the slowing economic activity. Steel industry got affected equally and inventories were piling up and the steel plants across India had to curtail the production at hot metal level by stopping blast furnaces, probably which were not known to be. However, the government swung into action to provide a much needed boost to the initiative at least 20 lakhs crores stimulus package to bring back the economy on course.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. విశాఖ జిల్లాలో సుమారు 3 లక్షల మంది అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసాలో 3.48 లక్షల మంది రైతులకు తొలి విడతగా 194.42 కోట్ల రూపాయలు అందించామని పేర్కొన్నారు. ఫీజు రింబర్స్మెంట్, పాత బకాయిలు, జగనన్న విద్యా దీవెన పథకాలకు 324 కోట్ల విద్యార్థులకు చెల్లించామన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకు జిల్లాలో 102 కోట్లతో 43,000 మందికి ఉచితంగా వైద్యం అందించామని చెప్పారు. వైఎస్ఆర్ జలయజ్ఞంలో 2022 కోట్లతో 1.3 లక్షల ఎకరాలకు నీరు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు పురోగతిని ఉన్నాయని వెల్లడించారు. దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అమ్మఒడి పథకంలో 3.92 తల్లులకు వారి పిల్లల చదువుల నిమిత్తం 15,000 రూపాయల చొప్పున 587 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకంలో 70,000 డ్వాక్రా గ్రూపులకు 1,797 కోట్ల పాత బకాయిలను 4 వాయిదాలలో రుణమాఫీ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 12 రకాల పెన్షన్ల కింద 4.8 లక్షల మందికి ప్రతి నెల 116 కోట్ల పంపిణీ చేస్తున్నామన్నారు. శ్రీకాకుళంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొడాలి నానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జనగామ జిల్లా దేవరుప్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. జాతీయ జెండా ఎగరవేస్తుండగా దారం తెగి జెండా కింద పడిపోయింది. దీంతో సిబ్బంది వెంటనే సరిచేసి జెండా ఆవిష్కరించారు. మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. నూతన పాలకవర్గంతో మొదటిసారి స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చైర్మన్ అన్నారు. మంత్రి మల్లారెడ్డి త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి నిత్యావసర పంపిణీ చేసి వారిని శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చీర్ల రమేష్, కోఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ సార్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, టీఆర్ఎస్ పార్టీ కమిటీ మెంబర్స్, మున్సిపల్ స్టాఫ్ సిబ్బంది, ఇక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్, ప్రజలందరికీ కూడా పేరు పేరు చెప్పున నమస్కరిస్తూ 74వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కొత్తగా ఎన్నికైన కౌన్సిల్తో ఈరోజు మొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మంత్రి మల్లారెడ్డి సార్ గారు ఫ్లాగ్ హాస్ట్ చేయడానికి రాలేదు. సార్ ఆరోగ్యం బాగాలేనందున సార్ రాలేడు. ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలి, మళ్ళీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ 74 years of Independence Day. It is one of the most important auspicious occasions for all Indian citizens. This day is to remember the sacrifice of freedom fighters who gave efforts for Independence Day. We are united to fight against coronavirus. So we have to protect ourselves from coronavirus by stay home, stay safe. We have to wear masks and clean hands with and maintain social distances. So I wish you all a very happy Independence Day for once again to all of councillors and all of them. Independence Day సందర్భంగా మా మున్సిపల్ సిబ్బందికి అందరికి కూడా సోప్స్, ఆయిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. బెస్ట్ వర్కర్స్ అవార్డ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలని ఎప్పటికప్పుడు వాళ్ళ అన్ని ఆరోగ్యం బాగుండాలని కూడా వాళ్ళకు ప్రతి నెల కూడా వాళ్ళకి చెక్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు డైలీ అందరి గురించి, మన గురించే కాకుండా ప్రజలందరి గురించి కూడా వాళ్ళు డైలీ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మున్సిపాలిటీ ప్రజలందరికీ 15th ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందరో మహానుభావులు ఎన్నో కష్ట నష్టాల కోర్చి మన స్వతంత్రం తీసుకొచ్చిన మన భారతదేశము ఇంచుమించు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలో మనం నలిగి చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు మన పెద్దలు వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి మనకు జైల్లోకి పోయి మనకి స్వతంత్రం తీసుకొచ్చిండ్రు. మనకు ఇలా ఎవరితోటి కూడా ఇబ్బంది లేదు. మన పాలన మన స్వపరిపాలన చేసుకోవడం జరుగుతుంది.
కాబట్టి ఏది చేసినా కానీ మన ప్రాంత అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ ఈ 15th ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆందోళన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చంటికాంతి కిరణ్ ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆందోళన జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. पंजाब सिंधु गुजरात हिंदी हिमाचल यमुना गंगा उत्तर जगति तरंगा तव स्वरा में जागे तव स्वराशिष भागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे महात्मा गांधी। నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15 ఆగస్టు సామ్రాజ్యవాదుల సంఖ్యలు తెంచుకొని భరత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు, వాటర్ సప్లై కార్మికులకు దుస్తులను, స్ట్రీట్ వెండర్స్కు ప్రభుత్వం ద్వారా మంజూరైన లోన్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఘుప్రోల్ విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ మన్సూర్ అహ్మద్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెన్నడు, డి నీరజ, ఎంఈ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ చెప్పినట్టు చేస్తా వచ్చా అంటే మళ్ళీ ఐక్యత లేకపోవడం వల్ల ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన దాదాపుగా 200 సంవత్సరాలు మన పూర్వీకులు మొత్తం అంతా కూడా సఫర్ అయి ఉన్నారు. వాళ్ళు రావడం ఫస్ట్ కేరళలో కటక్ అనుకున్నా 16వ సంవత్సరం 1600 సంవత్సరం సార్ 16వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు రావడమే వ్యాపారం నిమిత్తం వచ్చి మన దేశాన్ని మొత్తం అంతా ఆక్యుపై చేసుకునంటే మన రాజులని ఒక్కొక్కరిని చిన్న చిన్న లోపరుచుకుంటా మొత్తం వాళ్ళందరినీ మొత్తం వీడేమి రాజు ఆ రాజ్యాన్ని డామినేట్ చేయాలనేది ఈ రాజు యొక్క భావన. కానీ వాడు ఏం చేస్తా వచ్చాడు, ఫస్ట్ వీడు చెప్పేటిని వాడిని చేస్తా వచ్చాడు, మన తర్వాత వీడిని చేసేసి మొత్తం అంతా ఆక్యుపై చేసేసి మనకు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రిలో స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ మన దేశంలో అంతర్భాగంలో ఒక భాగమైన గోవాలో 1962లో అనుకుంటా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే వాళ్ళకు 1962లో వచ్చింది వాళ్ళకు స్వాతంత్రం. కాబట్టి మనలో కూడా పొరపాట్లు ఎవరైనా ఉంటే మనలో మనము సరిదిద్దుకునేటువంటి భావనలో ఎవరైనా ఉంటే ఏదో తప్పు చేస్తామంటే ఒక కుటుంబంగా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలా, మనం బాగుంటే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు కల్పించేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం. కానీ వాడిని దెబ్బతీయాలని వీడిని దెబ్బతీయాలని వాడు ఇట్లాంటి నేచర్తో ఇంకోటి సంఘ విద్రోహ శక్తులతో కలిసేది అంటే ఒక తప్పు పని చేసేవాడు అంటే వాడు సంఘ విద్రోహేవాడు. అట్లాంటి వాళ్ళతో కలిసేది వాని గురించి వీని గురించి వానికి చెప్పేది ఇట్లాంటి చేయకోకుండా మన పెద్దలు గౌరవనీయులు రాజశ్రీ మన సిఐ సార్ గారు ఒక మంచి ఉన్నతమైన మాట చెప్పారు. మీరంతా కలిసి ఈ పని చేయడం వల్లే ఈరోజు కరోనాని మనము హిందూపూర్లో జయించినాం. దీంట్లో నేనే పెద్ద ఇది కాదు, నేను ఓన్లీ మీకు సంరక్షకుడిని, మీరు చేస్తా ఉంటేనే నాకు కూడా పేరు వస్తుంది అని చెప్పేసి సారు చాలా హ్యాపీగా ఆనందంగా మనతో షేర్ చేసుకునేందుకు సార్కు మన 2000 సిబ్బంది అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అంటే సార్ చెప్పిండేది ఏమి, ప్రతి ఒక్కరూ కూడా
మంచి ఆలోచన విధానంతో మనము పోదాము. సింప్లీ ఫ్రెష్ ప్రైవేట్ లిమిటెడ్ కో-ఫౌండర్ శ్వేతా దర్బార్ ఐటీ రంగంలో విశేష అనుభవం కలిగి ఉన్నారు. సాంకేతిక వ్యవసాయ పద్ధతులపై నైపుణ్యం సాధించారు. వ్యవసాయంపై మక్కువతో ఆస్ట్రేలియాలో కార్పొరేట్ జాబ్ను వదిలిపెట్టారు. వ్యవసాయంలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన ఉత్పత్తులను పండిస్తున్నారు. వెంచర్ ప్రారంభానికి ముందు ప్లాంట్ ప్రొఫైలింగ్, పరిశోధన, అభివృద్ధిపై అధ్యయనం చేశారు. భర్త సచిన్ దర్బార్తో కలిసి 2010లో వెంచర్ ప్రారంభించారు. సింప్లీ ఫ్రెష్కు సంబంధించిన మార్కెటింగ్ బాధ్యతల్ని శ్వేత నిర్వహిస్తున్నారు. ఆమె ఎప్పుడు బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్లు అందించడంపై దృష్టి పెడతారు. మార్కెటింగ్ పట్ల అభిరుచితో శ్వేత సత్ఫలితాలు సాధిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్వేతా దర్బార్ న్యాయమైన ఉత్పత్తులు అందించాలన్న విలువలు, నిబద్ధత కలిగి ఉండటమే బ్రాండ్ అభివృద్ధికి దోహదపడుతుందని శ్వేతా దర్బార్ చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడ కొత్త రకమైన విత్తనాలు సేకరించడం, ఉత్పత్తుల స్థాయిని పెంచడంపై ఆసక్తి చూపుతారు. Very fresh and highly nutritious. It has all the elements which human body needs in a right format. And ఇంత ఫ్రెష్ ఉంటుంది, ఇంత క్లీన్ ఉంటుంది, మీకు తీసుకున్న తర్వాత వాష్ చేసేది కూడా అవసరం లేదు, ఇంత క్లీన్ ఉంటుంది ప్రోడక్ట్. అండ్ ఇది 365 days అవైలబుల్ ఉంటుంది, మీకు అరౌండ్ 300 odd సూపర్ మార్కెట్స్లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్. రైట్ నౌ విత్ కోవిడ్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ ఇమ్యూనిటీ బూస్టర్స్. లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ వెట్ టర్మరిక్ or capsicums or leafy greens are very high in immunity boosters, and that's where we are today. And మా కంపెనీ రోడ్ సెక్టర్లో ఉన్నది, న్యూట్రాసూటికల్లో ఉంది, ఫ్రెష్లో ఉంది. న్యూట్రాసూటికల్లో we supply a lot of medicinal plants which are high in alkaloids and which doesn't have any heavy metals, doesn't have pesticides or chemicals, and that's we supply to a lot of big pharma and nutra companies for extraction. Fresh, we supply to a lot of HoReCa segment like hotels, retail, corporates, flight kitchens, export. We export a lot of our produce to 3-4 different countries, and that's where Simply Fresh is. And we want to control right from seed till harvest, all the elements we want to control to give assurance that the food is safe. అండ్ ప్రైజింగ్ వైజ్ రీటైల్లో ఎక్కువ వేరియేషన్ ఉండదండి మా ప్రోడక్ట్కి వేరే ప్రోడక్ట్కి. ఎందుకంటే మా ప్రోడక్ట్ ప్రైజింగ్ త్రూ అవుట్ ద ఇయర్ కన్సిస్టెంట్ ఉంటుంది. మేము సీజనలీ ఎవ్రీడే ప్రైజింగ్ చేంజ్ చేయాలి. సో ప్రైజెస్ రిమైన్స్ ద సేమ్ త్రూ అవుట్ ద ఇయర్. వెన్ యూ లుక్ ఎట్ ద యావరేజ్ అవర్ ప్రోడక్ట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు ద రెగ్యులర్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఎరువులు వేసి పండిస్తాను, ఇప్పుడు అన్ని కెమికల్ ఫుడ్స్ అంటే మెడిసిన్ తోటే ఎలాంటి కూరగాయలు కానీ రైస్ కానీ ఏదైనా కూడా పండించేది టోటల్లీ కెమికలే. అంటే మీరు ఆర్గాన్స్ అంటారు, ఈ టైంలో ఆర్గాన్స్తో పండించే పంట సాధ్యమవుతుందా, ఎట్లా ఉంటుంది? అంటే ఇది ఆర్గానిక్ కన్నా బెటర్ అండి. వీ కాల్ ఇట్ బియాండ్ ఆర్గానిక్. ఎందుకంటే ఆర్గానిక్లో చాలా రిస్ట్రిక్షన్ ఉంటుంది. దీంట్లో టెక్నాలజీ, గ్రీన్ హౌసెస్, క్లైమేట్ కంట్రోల్ మొత్తం చేస్తాం మేము. చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది దీనికి. సో కన్సిస్టెంట్లీ 365 days ఈల్డ్ వస్తుంది. లాస్ట్ 5 years నుంచి 365 days ఎవ్రీడే వీ విన్ సప్లై. ఇట్స్ అ వెరీ కన్సిస్టెంట్ టెక్నాలజీ అండ్ దెర్ ఈస్ నో ఛాలెంజ్ ఇన్ ప్రొడ్యూసింగ్ సేఫ్ ప్రొడ్యూస్ బికాస్ దిస్ ఈస్ వాట్ హ్యాస్ బిన్ యూజ్డ్ ఇన్ యూరోప్, ఆస్ట్రేలియా, US. All the developed countries are using the same technology to give affordable food safety. జగిత్యాల పురపాలక సంఘం కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ రావణి ప్రవీణ్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోరి శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు, ఇన్ఛార్జ్ కమిషనర్ జె అరుణశ్రీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథం, టీపీఓ నాగేంద్ర, మున్సిపల్ ఇంజనీర్ రమేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గాంధీ మనకు స్వరాజ్యం తెచ్చారు కాబట్టి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన యావత్ భారతదేశానికి మన పూజ్య బాపూజీ స్వరాజ్యం తెచ్చిపెట్టిన రోజు. అటువంటి రోజును ఈరోజు ప్రతి చోట, ప్రతి ఆఫీసులో కానీ, ప్రతి చిన్న ఇంట్లో కూడా కానీ ఈ ఇండిపెండెన్స్ డేని యావత్ భారతదేశం అంతా కూడా గాంధీజీని కొనియాడడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా ఆయన ఎన్నో పోరాటాలు చేసి
ఆఖరికి ఆయన ఇబ్బందుల్లో గురి అయినా స్వరాజ్యం తెచ్చిపెట్టాడు కాబట్టి ఆయన చేసిన సేవలు కార్యక్రమాలు ఎవరు కూడా మర్చిపోలేని విధంగా గాంధీజీ మనకు చేసి పెట్టాడు. ఆయన కలలు కన్నాడు ఒకప్పుడు గ్రామ స్వరాజ్యం కావాలని. అటువంటిది మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు నిర్మించి ప్రజలకు చేరువగా చేర్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను కొనసాగించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా మనం అభినందించాల్సిన విషయం అనేసి కూడా తెలియజేస్తూ, ఇటువంటి శుభదినంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలనేసి కూడా కోరుకుంటూ మరొక్కసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామాల సర్పంచులు జెండాలను ఎగురవేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ బి నాగలక్ష్మి, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ వంశీధర్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చైతన్య విజయభాస్కర్ రెడ్డి, పిఎస్ఎస్ ఆవరణలో సంఘ చైర్మన్ అంతా రావుల కులకర్ణి, అన్ని పాఠశాలల ముందు ప్రధానోపాధ్యాయులు, ఆసుపత్రి ఆవరణలో డాక్టర్ చక్రవర్తి జెండాను ఎగురవేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఉప సర్పంచ్ కేశం, ఎంపీటీసీ రూతమ్మ, నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారికి జరుపుకునే గొప్ప పండుగ ఇది. మరి 200 సంవత్సరాలు బ్రిటిష్ కాలంలో అణిగి మరి బానిస పాలనలో బతికిన మనం మరి 200 సంవత్సరాలు కానీ పోరాడితే కానీ రాని స్వాతంత్రం ఆగస్టు 15, 1947 నాడు అర్ధరాత్రి మనం స్వాతంత్రం ప్రకటించుకొని ఆ రోజు నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా 3 రంగుల జెండాను ఎగరవేస్తూ మరి ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నాడు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో తర్వాత మళ్ళీ జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి ఆ దినోత్సవంతో ప్రత్యేకత అందరికీ తెలిసిన విషయమే. మరి హక్కులు, రాజ్యాంగం రచించిన మన మహాత్ముడు మన అంబేద్కర్ గారు మరి పోరాటాల ఫలితంగా మరి అది కూడా గణతంత్ర దినోత్సవాన్ని మరి ఆయన రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్కరు కూడా హక్కులు, సార్వభౌమ స్వాతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించి మరి ప్రతి ఒక్కరు కూడా పాలించుకోవాలన్న ఉద్దేశంతో ఆ విధంగా జరిగింది. మరి మన భారతదేశంలో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇంకా మరి కులాలు, మతాలు అంటూ అంటరానితనం అంటూ అవన్నీ ఉండకూడదు. మరి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతకాలి. మరి పారిశుద్ధ్య వాతావరణంలో బతకాలి. మరి గాంధీజీ కలలుగన్న సామ్రాజ్యాన్ని మనం గ్రామాలే దేశానికి పట్టుకోవాలన్నాడు ఆయన. మరి గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. మరి ప్రతి 3 నెలలకోసారి మేము పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో అన్నీ కూడా పరిశుభ్రంగా చేస్తున్నాము. మరి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు సహకరించాలి. మీరు ఎక్కడ పడితే ఎక్కడ చెత్త వేయడము, మరి ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్డిని వాడుకోకుండా బయట కూర్చోవడము ఇవన్నీ చేయకూడదు. వృధా చేయకుండా మరి ప్రతి ఒక్కరు టాయిలెట్స్ వాడుకొని చెత్త కూడా మా ట్రాక్టర్ వచ్చినప్పుడు చెత్త దాంట్లోనే వేసే విధంగా అందరూ కూడా సహకారం అందించాలి. కేవలం సర్పంచ్, సెక్రటరీ ఏదో వార్డు మెంబర్లు చేస్తే సరిపోరు. ప్రతి ఒక్కరు మనసులో రావాలి. మన వీధి బాగుండాలి, మన గృహం బాగుండాలి, మన రోడ్డు బాగుండాలి. మనం అందరూ ఎప్పుడైతే పారిశుద్ధ్య వాతావరణంలో ఉంటామో అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటాము. అందరూ కూడా మంచి సంపూర్ణ ఆరోగ్యవంతమైన గ్రామంగా మనకు తీర్చిదిద్దుతుంది. మనం నాటిన మొక్కలు కూడా దయచేసి ఎవరు కూడా పీకివేయద్దు. మీ రోడ్లకు కానీ మీ పొలాల దగ్గర కానీ మేము నాటిన మొక్కల్ని రేయింబావులు కష్టపడి మా సిబ్బంది కానీ మేము కానీ ఉపాధి కూలీలు కానీ
పారుతుంటే కొంతమంది. జనగామ జిల్లాలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు జనగామ పెద్దలు శ్రీ ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారికి, స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు పెద్దలు శ్రీ తాటికొండ రాజయ్య గారికి, జడ్పీ చైర్మన్ సంపత్ గారికి, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ నిఖిల గారికి, డీసీపీ శ్రీనివాసరెడ్డి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ జమునా గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన రైతు బంధు అధ్యక్షులు రమణారెడ్డి గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, గౌరవ కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున అందరికీ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా ఎంతో ఆడంబరంగా చేసుకోవాల్సిన ఈ కార్యక్రమాలను ఈ కరోనా వ్యాధి వల్ల 2 జూన్ జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానీ, అదేవిధంగా ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని కూడా నిరాడంబరంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎనలేని కృషి చేసుకుంటూ ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే తక్కువ డెత్ రేట్ ఉన్న రాష్ట్రంగా ఇవాళ మన తెలంగాణను నిలబెట్టడం జరిగింది. ఈ కరోనా విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన జనగామ జిల్లాలో కూడా ఈ కరోనా వ్యాప్తి ఉన్నది కాబట్టి డాక్టర్స్ చెప్పే సూచనలు పాటిస్తూ, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగా ధరిస్తూ దీన్ని జయించాల్సిందిగా నేను అందరికీ కూడా జిల్లా ప్రజానీకానికి వేడుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క సమావేశం మనం విస్తృతంగా మాట్లాడుకునే అవకాశం లేదు కాబట్టి ఇంతటితో నా యొక్క ఉపన్యాసం ముగిస్తూ జై హింద్, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ప్రగతి భవన్లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. విశాఖలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం, సాగర తీరంలో అమరవీరుల స్తూపం వద్ద నేవీ అధికారుల నివాళి. విశాఖలో 3 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి అవంతి వెల్లడి. శ్రీకాకుళంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండా ఎగరవేసిన మంత్రి కొడాలి నాని. జనగామ జిల్లా దేవరుప్పలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల అపశృతి, దారం తెగి కింద పడ్డ జాతీయ పతాకం. ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.